హాయ్ అండి. వెల్కమ్ టు దక్ష వ్లాగ్స్. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలండి. అందరూ ఉగాది పచ్చడి చేసుకున్నారా? నేనైతే మా అమ్మ దగ్గర నేర్చుకున్న ఉగాది పచ్చడి ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తానండి. అంతకంటే ముందుగా ఈ సంవత్సరం అంతా మీకు బాగుండాలని, మీరు అనుకున్న ప్రతి పని అనుకున్న విధంగా జరగాలని, ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రతి ఒక్కటి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు మామిడికాయ, బెల్లం, ఉప్పు, కారం, చింతపండు, యాపు అండి, అరటిపళ్ళు కూడా కావాలి. చింతపండు అయితే నేను కడిగి శుభ్రం చేసుకుని నానబెట్టుకున్నానండి. ఇది గుజ్జు కింద తీసుకోవాలి. మామిడికాయ అయితే తొక్క తీసుకున్నా పర్వాలేదు, తీసుకోపోయినా పర్వాలేదండి. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. చింతపండు రసాన్ని ఇలా తీసుకొని బెల్లాన్ని ఇలా వడకట్టుకోవాలండి. మామిడికాయ ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకొని బెల్లం రసాన్ని వేసుకొని కారం, ఉప్పు, అరటిపళ్ళు అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోకుండా ఇలాగా మెత్తగా మ్యాష్ చేసుకుని వేసుకుంటే దాంట్లో చింతపండు రసంలో దిగి చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇదైతే నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నానండి. నేను స్వతహాగా నేర్చుకున్నది కాదు, మా అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను. యాప్ కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. దీంట్లో మా అమ్మ అయితే కనుక కొబ్బరి ముక్కలు ఉంటాయి కదండి, అవి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసేదండి. దాంట్లో పుట్నాల పప్పు అంటారు కదా, వేపుడు శనగపప్పు, అది కూడా వేసేదండి. చాలా బాగుంటుందండి. మేమైతే చిన్నప్పుడు వేరుకొని తినేవాళ్ళం. ఎంతో బాగుంటుంది ఉగాది పచ్చడి. మీకు నచ్చితే కనుక మా వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కొత్తగా ఛానల్ పెట్టామండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఎంతో టేస్టీగా ఉండే ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ముందుగా ఇంకొకసారి హ్యాపీ ఉగాది అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.